మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు సుమండి. ఇప్పుడైతే మనం గురుకుల పాఠశాలలో అయితే మనం ఉన్నాం. గురుకుల పాఠశాల భోజనశాలలో అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాము. ఇక్కడ మనకి ఇక్కడ మెనూ కనిపిస్తుంది. ఎక్కడైతే అల్పాహారము, మధ్యాహ్నం భోజనం వేరుశనగ చెక్క, మధ్యాహ్నం భోజనం చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ ఉండాల్సిన ఆ టైంలో అయితే మనం వచ్చాం. 1 గంట సమయం అయితే మనం ఇక్కడ ఉన్నాము. భోజనశాల ఎలా ఉంది అనేది ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే మనం భోజనశాలలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఐటీడీఏ గిరిజనాల గురుకుల పాఠశాలలో అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే బియ్యం, ఈ పెద్ద పెద్ద రైస్ అయితే బియ్యం ఉంది. ఇక్కడ మనం అన్నం చూస్తున్నాం. అన్నం చూడండి ఒకసారి. అన్నం మొత్తం బంకగా అయితే అన్నం ఉంది. ఇదే విద్యార్థులు ఎట్లా తింటారు అనేది విద్యార్థులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనమైతే ఇది ఆ భోజనశాల అయితే మొత్తం చూడండి. ఇక్కడ ఎంత నీట్నెస్ లేకుండా ఇక్కడ మొత్తం చూడండి. ఇది మొత్తం ఈరోజు మెన్యూ ప్రకారం అయితే మొత్తం పెట్టాల్సి వస్తుంది. ఒకసారి మీరు మాట్లాడండి. మీరు పిల్లలకి ఇదేనా పెట్టేది? ఇదే సార్, ఇదే పెడుతుంది. మామూలుగా అయితే మెనూ ఈ రోజు ఆదివారం కదా, చికెన్ బిర్యానీ అదే చికెన్ ఉండేదే. ఇప్పుడు వద్దని చెప్పారంట సార్, అందుకని చికెన్ రావట్లేదు సార్. అందుకని గుడ్డు కూర సార్, దానికి బదులు ఇంకా రైస్ మామూలుగా కొత్త రైస్. ఆ బంక బియ్యం ఎక్కువ వస్తున్నాయి సార్. ఇవి కొత్త బియ్యం సార్. కొత్త బియ్యంలో బంక బియ్యం కూడా ఐటీడీఏ పిఓ గారికి కానీ లేకుంటే ప్రిన్సిపల్ గారికి కానీ కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇట్లా ఉంటే అన్నం కదా విద్యార్థులు. అయ్యా సార్, ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో అయ్యానని మేమేం చెప్పలేదు సార్. మీరు ఒకసారి కంప్లైంట్ చేయొచ్చు కదా, కంప్లైంట్ చేసి చెప్పొచ్చు కదా. ఇది చూడండి చెప్తాం సార్, చెప్తున్నాం సార్. బియ్యం బాగలేవు, బియ్యం బాగలేవు అని చెప్పి ఇవి తింటే కడుపు నొప్పి తీస్తుందని విద్యార్థులు అయితే మా దగ్గర చెప్పడం జరిగింది. చూడండి, మీరు చూడండి ఒకసారి, మీరే పట్టుకుంటారు. ఉన్నది సార్, కొత్త బియ్యమే సార్. కొత్త బియ్యమే. ఎంత ట్రై చేసినా గానీ కొత్త బియ్యం అలాగనే ఇంకా గింజ లేకుండా ఉడకపెడుతున్నామంటే అదే సార్. మాకు ఈరోజు గుడ్డు కూర, మామూలుగా రైస్, గోంగూర పప్పు సార్. ఇది ఈ ఆదివారం అయితే ఈరోజు గుడ్డు కూర పెట్టడం జరుగుతుంది. అదే మనం ఇక్కడ రైస్ అయితే మనం చూసినాం, బంకగా అయితే ఉన్న పరిస్థితి అయితే నెలకొల్పింది. అయితే ఒకసారి విద్యార్థులు అయితే ఇక్కడ భోజనం బాగాలేదని మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఐటీడీఏ గురుకుల పాఠశాలలో అయితే విద్యార్థులు అయితే భోజనం సరిగ్గా లేదని మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఒకసారి విద్యార్థులు ఇక్కడ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. భోజనం అయితే బాగాలేదు, మాడిపోయిన అన్నం పెడుతున్నారు, సాంబార్ అవేం బాగుండదు, చట్నీ అయితే నీళ్ళు ఉంటుంది, పులిహోర అయితే అన్నం ఉడకనట్టు పెడతారు, తినబుద్ధి కాదు. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఇట్లా పెడతారు? ఈ మధ్య 1 మంత్. ఫస్ట్ బాగుందా? ఫస్ట్లో కొంచెం బాగుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంటే సార్ కొంచెం మైనస్ చేస్తున్నాడని డబ్బులు కట్ అయినాయి, అందువలన కట్ అయింది. సార్ ఏంటి? సారు డబ్బులు తీసుకోవడం వల్ల అట్లా జరిగింది. డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారు? అంటే మా ఫుడ్ విషయంలో అయితే మైనస్ చేసుకున్నాడు సారు. 30,000 మిగిలిచ్చినాడంట సార్. నెలకి 30,000 మిగిలిస్తుందా? అంటే మొత్తానికి 30,000 మిగిలిచ్చినాడంట వార్డెన్ వచ్చినప్పటి నుంచి. ఓకే ఓకే, డబ్బులు మిగిలిచ్చినందుకు రైస్ ఇలాంటివి అట్లా వచ్చింది. ఓకే. అరే ఎన్నో క్లాస్? 9th. ఎట్లుంది ఫుడ్? బాగాలేదు. రైస్ అంతా గమ్ము ఉంది, అసలు బాగాలేదు. నిన్న స్పీడ్ కేసులు చేశారు, దాంట్లో ఎటువంటి నాణ్యత లేదు, పిల్లలకి ఎటువంటి నాణ్యత ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా, నేను ప్రిన్సిపాల్కి ఆల్రెడీ చెప్పా, ఏమని ఇతను పెద్ద ఫ్రాడ్, డిప్యూటీ వార్డెన్కి ఇయ్యొద్దు అని హెచ్చరించాను. అయినా కానీ డిప్యూటీ వార్డెన్కి ఇచ్చారు. పెద్ద ఫ్రాడ్ ఇతను. మరి క్యాన్సిల్ చేయమను, క్యాన్సిల్ చేస్తేనే నా పిల్లలు బాగుపడతారు. 30,000 మిగిలియాల్సిన అవసరం ఏంటి సార్? 30,000 ఆ చికెన్కి తగ్గట్టు పెట్టుకోలేరు గవర్నమెంట్. నువ్వేం పెట్టుకో? చికెన్ తగ్గ బర్డ్ ఫ్లూ ఉంది, ఆ చికెన్ తగ్గట్టు వాళ్ళ పిల్లలు పెట్టమన్నారు. మీరేం పెట్టారు? చికెన్ తగ్గట్టు పెట్టమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, మీరేం పెట్టారు? ఫుడ్ విషయంలో అయితే మాడిపోయిన అన్నం పెడుతున్నారు, సాంబార్ రావట్లే, సాంబార్ నీళ్ళు ఉంది, చట్నీ పెట్టట్లేదు సరేనా. మళ్ళీ స్టడీలో అయితే మాకు స్నాక్స్ చేయట్లేదు. ఫుడ్ కమిటీ మీటింగ్ పెట్టాలి ఇప్పుడు.
సార్ ఇప్పుడు. గిరిజన గురుకుల పాఠశాలలో మనం చూస్తున్నట్టయితే విద్యార్థులు మాత్రం ఆ భోజన వసతులు సరిగ్గా లేవని మనకి తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ఐటీడీఏ పిఓ గారు దీనిపై స్పందించి గిరిజన విద్యార్థులకు అక్కడ బాగా మంచి ఆహారం వాళ్ళకి పెట్టాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు మరియు స్టూడెంట్స్ అయితే అక్కడ ఫ్యాకల్టీ మొత్తం అయితే మనం చూస్తున్నాం. ఫ్యాకల్టీ కూడా 95% ఉత్తీర్ణత చెందిన గిరిజన గురుకుల పాఠశాలలో అయితే ఇలాంటి సంఘటన జరగడం చాలా విడ్డూరంగా అనిపించిందని అక్కడ విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఇది ఐటీడీఏ గిరిజన గురుకుల పాఠశాల నుంచి చందు, సుమన్ టీవీ.